దేశంలో పెరుగుతున్న వరకట్న వేధింపుల ఘటనలపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. కొత్తగా పెళ్లైన పెళ్లికూతురితో పాటు ఆమె పుట్టింటి వారిని వేధింపులకు గురిచేసే వారికి చట్టం ద్వారా బలమైన సందేశాన్ని పంపాలని పేర్కొంది. 2010లో ఛత్తీస్గఢ్లో వరకట్న వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకున్న ఓ వివాహిత కేసులో దోషిగా తేలిన భర్త కుటుంబ సభ్యులపై దాఖలైన అప్పీల్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ కేసులో భర్త కుటుంబ సభ్యులను పలు సెక్షన్ల కింద దోషులుగా తేలుస్తూ ట్రయల్ కోర్టు విధించిన శిక్షను సుప్రీం ధర్మాసనం సమర్థించింది. ఈ కేసు విచారణ సందర్భంగా అత్తవారింటి సభ్యుల ప్రవర్తనను ధర్మాసనం తీవ్రంగా తప్పుపట్టింది. అమ్మాయిలను హింసించడానికైనా అబ్బాయిలు పెళ్లి చేసుకుంటున్నారని ప్రశ్నించింది. ప్రస్తుత సమాజంలో అత్తగారింట్లో ఉన్న కోడలిని ఒక ఆదాయ వనరుగా చూస్తున్నారని, నగదు కోసం ఆమె తల్లిదండ్రులను వేధించాలన్న ధోరణి సాగుతుందని ధర్మాసనం మండిపడింది. సమాజంలో వివాహితులను ఎలా చూస్తున్నారో చెప్పటానికి ఈ ఘటనలే నిదర్శనమని, వీరికి శిక్ష పడాల్సిందేనని పేర్కొంది. ఇలాంటి ఘోరాలకు పాల్పడిన వారిలో ఎక్కువ మంది చదువుకున్న వారే ఉన్నారని సుప్రీంకోర్టు ఆవేదన వ్యక్తం చేసింది.